సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో ప్రజలందరికీ శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని అనేక ప్రభుత్వాలు మారుతున్న ఈ గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలకు శ్మశాన వాటిక స్థలం పరిష్కారం కాకపోవడం అన్యాయమని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి జయరాజ్ అన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ గ్రామ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా శ్మశాన వాటిక స్థలం కోసం 149 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థలం కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజ్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం లేకపోవడం అన్యాయమని అన్నారు. అనేక మంది పాలకులు మారినా ఈ గ్రామ ప్రజల యొక్క శ్మశాన వాటిక స్థలం పరిష్కారం కాలేదని అన్నారు. రేజింతల్ గ్రామంలో ప్రభుత్వం వెంటనే శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలి. ఇవ్వాలి మాకు శ్మశాన వాటిక స్థలాన్ని, ఇవ్వాలి మాకు శ్మశాన వాటిక స్థలాన్ని, ఇవ్వాలి రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని, ఇవ్వాలి రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని, రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని. సాధించుకుందాం శ్మశాన వాటికను, సాధించుకుందాం. సభను ఉద్దేశించి చక్కగా డిసిజన్ ఇచ్చిన జయరాజ్ సార్ని, ప్రవీణ్ సార్కి సహకరించిన పెద్దలకందరికీ ప్రత్యేకమైనందరూ గట్టిగా చెప్పడం కూడా వారు అందరినీ అభినందించారు. మన మధ్యలో వార్డు మెంబర్ గోపాల్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అప్పుడు లేకుండే ఇప్పుడు వచ్చిండు. కాబట్టి దయచేసి చిన్న ఆలోచన మీద కలుగుతుంది. ఇష్టమానంగా ఇలాంటి సభలు ఎందుకు పెట్టిరప్ప అని ఆలోచన వస్తుంది. ఓట్ల టైంలో 7 ఉంటే ఆడికి వచ్చిన ప్రజాప్రతినిధిగా ఉంటా అన్న వ్యక్తులు ఈరోజు పనిలే ఉన్నారు. నాకైతే పని లేదు. చేతులు లేకుండా ఎవరన్నా నాకు పని లేకుండా కూర్చున్నాడు ఎంతమంది అబ్బా? అందరికీ కలుపు నాటు ఏదో ఒక పని ఉన్నది. పని ఉన్నది కాబట్టి ప్రజల తరఫున ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి నాకు పనులు అని చెప్పి వచ్చిపోతే నీకు ఇచ్చే మనసు ఉన్నదా, ఏం మనసు ఉన్నదా? మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎవరికి అంటు చేతులు ముంగడికి పెట్టండి. ఒకరినైతే ఒకరు పెట్టకుండా బ్లెస్సింగ్ కాదేది ప్రతిజ్ఞ. సదాశివపేట మండలం రేజింతల గ్రామంలో ఉన్న ప్రజలందరము గ్రామంలో గ్రామ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రజలందరూ పాల్గొన్నారు. శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని సదస్సు తీర్మానం చేయడం జరిగింది. రేజింతల్ గ్రామంలో ఉన్న ప్రజలలో ఎవరైనా చనిపోతే కనీసం పెట్టుకోవడానికి స్థలం లేదు. ఈ గ్రామంలో 1800 జనాభా ఉంది. చాలా మంది నిరుపేదలు భూమి లేకుండా కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎక్కడ మట్టి చేయాలో తెలియని పరిస్థితి.
పరిస్థితి ఉంది. సలాసిపేట మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రేజింతల్ గ్రామం ఉంది. ఈ గ్రామ పరిధిలో 149 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో గ్రామ ప్రజలందరికీ శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని గ్రామ ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. శ్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భవిష్యత్తులో అంత పెద్ద ఎత్తు పోరాటానికి సిద్ధమని అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. సాధిద్దాం 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 సాధిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక చిన్న ఫోటో దిగుదాం.